పేదల సంక్షేమం దిశగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ పట్టణంలో రేషన్ కార్డుల పంపిణీతో పాటు నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. పేదల కోసం తెలంగాణ వ్యాప్తంగా 22,000 కోట్ల రూపాయల వ్యయంతో 4 లక్షల ఇంద్రమేండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 3,500 ఇంద్రమేండ్లను కేటాయించారని, దీనికి 175 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. అలాగే రేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వం చేపట్టిందన్నారు. సుమారుగా గతంలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా చాలామంది పేదవాళ్లకు ఇల్లు లేక నానా అవస్థలు పడతా ఉన్నారు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈనాడు రాష్ట్రంలో 22,000 కోట్ల రూపాయలతోటి 4,50,000 ఇళ్ళు, అంటే కొల్లాపూర్ నియోజకవర్గానికి కానీ ప్రతి నియోజకవర్గానికి కూడా 3,500 ఇళ్ళు, అంటే ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలు, అంటే ఒక్క నియోజకవర్గానికే సుమారుగా 175 కోట్ల రూపాయల నిధులు అవి కూడా మంజూరు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మీకు మంజూరు పత్రాలు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. నా విజ్ఞప్తి, ఇంకా కొన్ని గ్రామాల నుంచి ఇప్పటిదాకా ఆ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలకు ఇంకా నేమ్స్ కూడా ఫైనల్ ఇవ్వలేదు. కాబట్టి వాటిని కూడా తొందరగా ఏమైనా కోరుకుంటూ, అట్లాగే ఈ రోజున రేషన్ కార్డ్స్ కూడా పెద్ద ఎత్తున రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. సుమారుగా 5,000 రేషన్ కార్డ్స్, అంటే ఈ రేషన్ కార్డ్ సంబంధించి గడచిన 10 సంవత్సరాలు గత ప్రభుత్వాన్ని బతిమలాడినా గీమాన్న కూడా ఇవ్వలేదు. ఈనాడు 5,000 మందికి రేషన్ కార్డు